ఐపీఎల్ చూస్తావా బ్రో? చూస్తా అన్న. ఎవరు ఫ్యాన్? సిఎస్కి. సిఎస్కే. సో ఆర్సీబీ వెళ్ళింది కదా, ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఏదో వెళ్ళింది తుక్కల, అంతే. అంతే. మొన్న కూడా కప్పు కొట్టింది కదా మరి. ఏదో అదే కదా, 18 ఇయర్స్లో ఒకసారి కొట్టింది, మళ్ళీ చూద్దాం ఎప్పుడు, ఇంకా 18 ఇయర్స్ ఎప్పుడు వస్తుందో. 18 ఇయర్స్ ఎప్పుడు? అవును. మరి ఫైనల్కి జీటీతో ఆర్సీబీ, చాలామంది ఆర్సీబీ అంటున్నారు ఫైనల్ ఈరోజు గెలుస్తుందని. ఎవరు గెలుస్తారు మరి? చూడాలి, ఇప్పుడు గుజరాత్ గెలుస్తుంది కానీ ఆర్సీబీ గెలవదు అన్న. ఏ? ఆర్సీబీ గెలవదు అంతే. నీకు ఎందుకు అనిపించట్లేదు ఆర్సీబీ గెలవదని? ఎందుకంటే వాళ్ళు లాస్ట్లో వచ్చి చోక్ చేస్తారు తెలుసు. ఆల్రెడీ ఎంత ఇది ఫోర్త్ టైం వచ్చింది అనుకుంటా, ఫిఫ్త్ టైం వచ్చింది. ఫస్ట్ 1 టైం గెలిచింది. సో ఆల్వేస్ ఇప్పుడు ఇది ఫోర్త్ ఉంటుంది, 4th టైం ఓడిపోయింది అట్లా ఉంటుంది. అండ్ ధోని వెళ్తున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి ఈరోజు మ్యాచ్కి. ధోని ఉంటాడు ఇంకా గెస్ట్గా వెళ్తున్నాడు చూడడానికి అహ్మదాబాద్. ఏమో వెళ్తే వాళ్ళ ఇష్టం ఇక. నువ్వు ధోని ఫ్యానేనా? అంతే, ధోని ఫ్యానే. ఎవరికి సపోర్ట్ చేస్తావు? ఒకవేళ ధోని వెళ్తే ధోని, ఒకవేళ ఆర్సీబీకి సపోర్ట్ చేస్తావు, నువ్వు ఆర్సీబీకి చేస్తావా? నేను చెయ్యవు, సిఎస్కే కంప్లీట్గా అంతే. ఓకే. సో అక్కడ పిచ్ కూడా కంప్లీట్గా 200 కంటే ఎక్కువ కొట్టలేరు. సో ఆర్సీబీ కొట్టగలుగుతుంది అంటావా? అందరు 220, 230 కొడతారంట. ఆర్సీబీ కొట్టలేదు, అంతే. కొట్టలేదు. ఎంత ఇవ్వచ్చు అంటావు ఆర్సీబీ ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే? ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 170 ఎనఫ్, 170 అంతే. సెకండ్ బ్యాటింగ్ ఒకవేళ చేసింగ్ వాళ్ళు 200 కొడితే ఆర్సీబీ చెయ్యలేదు అస్సలు లేదు. సో నువ్వు ఆర్సీబీకి ఎందుకు ఇంత బ్లైండ్ హేట్రెడ్ చూపిస్తున్నావు? అలా ఫ్యాన్స్ వల్ల, అంతే. అదే దేనికి? అలా ఫ్యాన్స్ ఉంటారు కదా, ఊకే ఇట్లా ఒర్రుతూ ఉంటారు, దానికోసం. ప్లేయర్స్ అందరు మంచోళ్ళు కానీ ఫ్యాన్స్ ఒక్కరు కూడా మంచోళ్ళు లేరు ఆర్సీబీలో, అందుకనే. ఓకే. సో ఇప్పుడు సెకండ్ కప్ కొడితే లైట్ అంటావా? అది కూడా ఫ్లూకే అంటావా? ఇప్పుడు కొడితే ఇక గేమే అది, కానీ ఏం చేయలేము. సిఎస్కే కంబ్యాక్ ఇస్తుందా? ఇస్తుంది, ఇచ్చింది కదా. కానీ ఏదో ఒక మ్యాచ్ ఓడిపోయింది, లేకుంటే ప్లే ఆఫ్లో వస్తుండే సిఎస్కే కూడా. అండ్ నెక్స్ట్ హార్దిక్ పాండ్యా సిఎస్కేకి వస్తున్నాడు అంటున్నారు. అవును, వస్తే మంచిదే. మంచిదే. సో కెప్టెన్ హార్దిక్ ఇవ్వచ్చా, రుతురాజే ఉంచుకోవాలి? రుతురాజే బెస్ట్. హార్దిక్ ఒకవేళ కెప్టెన్ చేంజ్ చేస్తే మేబీ సంజు శాంసన్కి ఇస్తే బాగుంటుంది. ఎస్. ఓకే. సో ఫైనల్గా ఎవరు, నువ్వు ఏం చెప్తావు ఆడియన్స్కా? ఈరోజు జీటీ గెలవపోతుంది, ఆర్సీబీ గెలవదు. ఆర్సీబీ ఫ్యాన్స్కా లాలీపాప్, అంతే. ఈసారి కప్పు లాలీపాప్. సార్ ఐపీఎల్ చూస్తుంటారు? చూస్తున్నాం. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఐపీఎల్ చూడడం? ఫస్ట్ నుంచి స్టార్టింగ్. మీరు ఎవరికి సపోర్ట్? గుజరాత్ టైటన్స్. గుజరాత్ ఇప్పుడు కాదు, ఆ స్టార్టింగ్ ఆఫ్ ఐపీఎల్. ఆర్ఆర్కి. దేనికి సార్? దానిలో అంటే బాగుంది, టీం బాగుంది. యాక్చువల్లీ దానికన్నా పెద్ద టీం మంచిగా ఉన్నాయి, కానీ ముంబై, చెన్నై అంత మంచిగా ఉన్నాయి, కానీ ఈసారి మొత్తం ఫెయిల్ అయిపోయాయి. ఓకే, దానికి ఏం వేస్ట్ లేదు. కానీ ఎవరైతే కష్టపడి కొట్లాడుతున్నా చాలా హ్యాపీ అది దానికి, ఆర్ఆర్కి. అండ్ ఆర్సీబీ ఓకే, కొంచెం పొగరు తగ్గించుకోవాలి. అండ్ మీరు ఆర్ఆర్ అంటున్నారు కాబట్టి, మీరు ఆర్ఆర్ అంటున్నారు కాబట్టి వైభవ్ సూర్యవంశీ పాపం టీం కోసం అంత బాగా ఆడిండు, చాలా బాగా ఆడిండు. కానీ తగిన టీం ఎఫర్ట్స్ సరిగ్గా అందలేదు క్వాలిఫైర్ 2లో. సో దాని గురించి ఏమంటారు? యాక్చువల్లీ అది వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళకి ఇచ్చేసి సెకండ్ బ్యాటింగ్ చేసి ఉంటే మ్యాచ్ కళ్ళు మూసుకొని గెలిచేది. ఇప్పుడు వాళ్ళు ఏమంటే 2 క్యాచ్ కూడా మిస్ చేసి వాళ్ళు, క్యాచ్లు మిస్ చేయడం వల్ల కొద్దిగా వికెట్లు పడలేవు కాబట్టి వాళ్ళు సింపుల్గా కొట్టు. వాళ్ళకి అర్థమైందంటే ఓపెనింగ్ 3 వికెట్ పడ్డాయి అనుకో, ఇక 0 వాళ్ళ దగ్గర ఏం లేదు. కాబట్టి మనం ఫస్ట్ వీళ్ళకి బ్యాటింగ్ ఇచ్చేసి బ్యాటింగ్ తీసుకుంటే ఫైనల్లో మన ఆర్ఆర్ ఉండేది. సో అందరూ ఎవరు టైటిల్ గెలిచినా ద ఛాంపియన్ ఆఫ్ ద ఐపీఎల్ 2026 ఇస్ వైభవ్ సూర్యవంశీ అంటున్నారు. మీరు ఏమంటారు దానికి? కళ్ళు మూసుకొని అబ్బాయికి ఎందుకు సార్? ఈ స్కోర్ బాగుంది, ఆ ప్లేయర్ది. అండ్ బాగానే కష్టపడ్డారు. ఇద్దరు వీళ్ళు కూడా ఉన్నారు, గేల్ ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు, సుందర్ కూడా ఉన్నారు. ఈ ఫైనల్లో కొట్టిన సంతోషమే. ఇక వచ్చినా ఇక మన ఇండియాలో ఉంటుంది కాబట్టి సంతోషం. అది ముగ్గురులో ఎవరికి వచ్చినా హ్యాపీ. అది దానికి ఏం బాధ లేదు. ప్రతి ఒక్కరు అహ్మదాబాద్ పిచ్లో, అది బౌలింగ్ పిచ్ యాక్చువల్లీ, సో దానికి 200 కొట్టడమే ఎక్కువ. సో ఎంత కొట్టారు ఆర్సీబీ అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 2-5.
205 పక్కా ఉంటుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా కానీ కంపల్సరీ, ఎందుకంటే రెండు గెలవాలని వస్తాయి కంపల్సరీ. స్కోర్ అయితే కొప్పడానికి ఉంటాయి 100%, దానికి ఏం బాధ లేదు. సో ఈరోజు ఎవరి పార్ట్నర్షిప్ ఎక్కువ మ్యాచ్ టర్నింగ్ పాయింట్లో ఉంటుంది? బోత్ టీమ్స్లోనా? బో టీమ్స్ అంటే వీళ్ళు శుభం గిల్ దాంట్లో వాళ్ళిద్దరు ఉంటే వన్ సైడ్ మ్యాచ్ అనుకోండి. వాళ్ళ దాంట్లో అంటే ఒక ఓపెనింగ్ ఒక 3 వికెట్ కంపల్సరీ 3 పడ్డాయి అనుకో, కొంచెం కింద మీద విరాట్ కోహ్లీ ఫస్ట్ పోవాలా. విరాట్ కోహ్లీ పోయినంటే వాళ్ళు కొంచెం ప్రెషర్లో ఉంటారు. విరాట్ కోహ్లీ నించుందంటే ఇక మ్యాచ్ మళ్ళీ వాళ్ళ సైడ్ వెళ్తుంది, ఆర్సీబీ సైడ్. సో ఫ్యాన్స్ అందరూ కప్పు లోడింగ్ ఇంకో కప్పు లోడింగ్ అని చెప్పి చాలా ఊగిపోతున్నారు. ఇదిగో ఒక కప్పు కొట్టదని ఆర్సీబీ కొట్టినా మంచిదే, కానీ పొగరు రాకూడదు. మ్యాచ్ కాడ మ్యాచ్ లాగా ఉండాలి. ఓకే, నువ్వు అదే ఫ్రీగా ఉన్నావు అనుకో, హ్యాపీగా ఉంటావు. అదే అది టీంకి ఉందంటారా ఫ్యాన్స్కి ఉందంటారా? టీంకి ఉంది. టీంలో కొంతమందికి ఉంది, అందరికీ లేదు, కొంతమందికి ఉంది. అండ్ విరాట్ కోహ్లీ అగ్రెషన్ కూడా చాలా మందికి నచ్చట్లేదు. అదే దాని కొరకే విరాట్ కోహ్లీ ఇండియా కాదు కదా. ఓకే, ఇప్పుడు ఏంటంటే డబ్బు కోసం ఇప్పుడు ఫారెన్లో ఉంటున్నాడు, నువ్వు ఇండియాలో రావాలి, ఇండియాలో ఉండాలి, ఇండియా బాధ తలుచుకోవాలి. ఓకే, సంతోషం. నువ్వు మన పిల్లల్ని నువ్వు అంత సీరియస్గా అందరిని ఎక్కిరిచేసి అంత పైకి లేపుతుంటే ఇండియాలో ఉన్న ఫ్యాన్స్కి కోపం రాదా? అంటే ఇండియా వాళ్ళు ఉన్నారు, నువ్వు బయటి వాళ్ళకి కానీ ఇప్పుడు ఈడ మన ఐపీఎల్ అన్నప్పుడు బయటి వాళ్ళకి లోపల వాళ్ళకి అందరినీ కలుసుకొని తీసుకొని పోవాలి. ఓకే, జస్ట్ టైంపాస్ కావచ్చు, కానీ మరీ అంత చిల్లర చేస్తే తొందరగా బయటికి పంపించాలి పడుతుంది, అంతే. సో ఫైనల్గా జీటీ గెలుస్తుంది. జీటీ పక్క. ఐపీఎల్ ఎప్పటి నుంచి చూస్తుంది? 2008 నుంచి చూస్తున్నాం ఐपीएल. हिंदी बोलूँ 2008 जब शेनवान की कैप्टनशिप में राजस्थान रॉयल फर्स्ट आईपीएल का सीज़न फाइनल जीते, उस तब से मेरे को याद है. रिमेंबर मैं छोटा टीवी में गांव में देख के पूरा देखते आ रहा हूँ सीज़न. और कौन सा टीम का सपोर्ट कर रहे हो? वैसे तो मैं देखिए, मैं अभी आईपीएल का कोई भी टीम सपोर्ट नहीं है, लेकिन जो अच्छा खेलता है उसको सपोर्ट करता हूँ. और फिलहाल अभी दोनों टीम गुजरात और आरसीबी दोनों अच्छा खेल रहे हैं, इसलिए फाइनल में आए. और दोनों टीम स्ट्रॉन्ग टीम है, और देखना है जो चेसिंग करेगा वही जीतेगा. 99% जो चेसिंग करेगा वही जीतेगा मैच. और आज अहमदाबाद में पिच है ना, वो गुजरात का बहुत फेवरेबल पिच है, वो कौन जीतेगा? ऐसा कुछ नहीं है, देखिए फ्लैट पिच वहाँ पे भी बनाया गया है, क्योंकि पूरा आईपीएल जो है ज़्यादातर फ्लैट पिचों पे गया है. अहमदाबाद के ये पिच भी फ्लैट ही बनाया गया, ज़्यादातर बैटिंग पिच ही रहेगा, और जो सेकेंड इनिंग में जो चेस करेगा वही मैच जीतेगा. सो उधर शुभमन गिल और साई सुदर्शन है, इधर रजत पाटीदार और पडिक्कल है. कौन सा पार्टनरशिप आज मैच टर्निंग पॉइंट रहेगा? देखिए, आप बोलते हो ओपनिंग में देखेंगे तो साई सुदर्शन और शुभमन गिल पूरे मैचों में आप देखेंगे रिकॉर्ड उठा के तो अच्छा देख रहे हैं. तो ये बेटर देन पाटीदार और पाटीदार से पाटिकल से और पाटीदार से कंपेयर करें तो ये दोनों बेटर है ओपनिंग पार्टनरशिप. और दोनों टीम स्ट्रांग है, बहुत अच्छा मैच होगा, और जो चेसिंग करेगा वही जीतेगा. फाइनली क्या बोलते थे? फाइनल में यही करूँगा, आरसीबी और एक बार जीते. और विराट कोहली का मैं डाई हार्ट फैन हूँ, तो चाहूँगा आरसीबी ही जीते. సో ఈరోజు ధోని ఐపీఎల్ ఫైనల్కి వెళ్తున్నాడని చాలా మంది అంటున్నారు, దీని గురించి రాడు చీఫ్ గెస్ట్గా. చీఫ్ గెస్ట్గా వస్తే హ్యాపీయే కదా, విరాట్ కోహ్లీకి సపోర్ట్గా అనుకుంటా. అదే, సో మీరు ఆర్సీబీకి సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా ఈరోజు? లేదు జీటీకే. ఎందుకు అలాగా? అంటే మీ అదే ధోని ఐడియలే మనకి, ధోని ఫేవరెట్ హీరో, ధోనియే చీకుకి సపోర్ట్ చేస్తుంటే మీరు ఎందుకు ఆర్సీబీకి సపోర్ట్ చేయట్లేదు? అంటే ఆర్సీబీ టఫ్ టీం, చాలా పెద్ద టీం అది. ఒక జీటీ అనేది ఓడిపోతూ గెలుస్తూ వచ్చిన టీం కాబట్టి కొంచెం దానికి వస్తే లైక్ ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది ఆ టీంకి. ఆర్సీబీ ఎలాగో గెలుస్తుంది, ఇట్లా కామన్. సో అంటే 18 ఏళ్ళ తర్వాత కప్పు కొట్టారు, మళ్ళీ రెండో కప్ లోడింగ్ అంటున్నారు, దీని గురించి ఏమంటారు? ఏముంది, అది కూడా ముంబైలానే సిఎస్కేలానే అది కూడా పెద్ద టీమే. ఇప్పుడు ఈ మధ్య బాగా ఆడుతున్నారు కాబట్టి గెలుస్తున్నారు. ఎప్పుడో గెలవాలి, ఇప్పుడు గెలుస్తున్నారు. అండ్ ఎంత అంటే అహ్మదాబాద్ పిచ్లో కొంచెం అది మొత్తం బౌలింగ్ పిచ్ కాబట్టి ఎలా ఉంటుంది ఈరోజు మ్యాచ్? ఎంత బౌలింగ్ పిచ్ ఉన్నా కొడతారు. 200 మినిమం స్కోర్ అనేది ఇప్పుడు ఈ ఐపీఎల్లో కామన్ అయిపోయింది. సో ఈ మ్యాచ్లో కూడా 200 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏ మ్యాచ్ ఎవరెంత కొట్టినా కానీ మ్యాచ్ మాత్రం లాస్ట్ వరకు వస్తుంది. అవును, ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గెలుస్తుంది అంటావా, సెకండ్ చేసింగ్ తీసుకుంటాను? ఆర్సీబీ అంటే బౌలింగ్ భువనేశ్వర్ కుమార్ చాలా బాగా చేస్తుండు, అండ్ వాళ్ళ దాంట్లో ఇంకా హ్యాజిల్వుడ్ బాగా చేస్తున్నాడు.
సో బౌలింగ్ కన్నా బ్యాటింగ్ బాగా ఆడితే గెలుస్తారు. గెలుస్తుంది. ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారు? జీటీ చేస్తుందా, ఆర్సీబీ చేస్తుందా? అంటే ఇక ఎవరు ఎక్కువ మీ ప్రిడిక్షన్? జీటీ అనుకుంటున్నాను నేను. జీటీ. ఎవరి పార్ట్నర్షిప్ బాగుంటుంది అంటారు ఈరోజు? సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్. వీళ్ళిద్దరు. అండ్ ఇక్కడ సిరాజ్, హోల్డర్ ఇటువంటి పేస్ బౌలర్స్ ఉన్నారు, వాళ్ళని ఆర్సీబీ టీం ఎదుర్కోగలుగుతారా? అంటే జేసన్ హోల్డర్ ఈ మధ్య బాగా వేస్తున్నాడు. సో వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే క్యాచెస్ సరిగ్గా పట్టట్లేదు. క్యాచెస్ పడితే కనుక వాళ్ళు విన్ అయ్యే ఛాన్సెస్ ఈజీగా ఉన్నాయి. రషీద్ ఖాన్ కూడా ఉన్నాడు కాబట్టి ఫైనల్ కాబట్టి ఆయన ఇంటర్నేషనల్ ప్లేయర్ బాగా వేస్తాడని నమ్మకం. విరాట్ కోహ్లీ సెంచరీ అంటున్నారు, ఎంతవరకు నిజం అంటారు? విరాట్ కోహ్లీ చెప్పలేము, ఎందుకంటే ఎప్పుడు ఫైనల్స్లో ఎప్పుడు ఆడలే విరాట్ కోహ్లీ. సో ఈసారి కూడా ఆడతాడని అంత నమ్మకం అయితే లేదు, బట్ వాళ్ళ వేరే ప్లేయర్స్ అయితే బాగా ఆడతారు. కానీ ఆ 40+ స్కోర్ కొడుతున్నారు, కానీ ఎంత స్ట్రైక్ రేట్లో కొడుతున్నాడు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశి 43 ఓవర్స్లో కొడుతున్నాడు, విరాట్ కోహ్లీ 4 ఓవర్స్ కొడుతున్నాడు. సో 10 రన్ రేట్లో కొడుతున్నాడు, అంతకన్నా ఎక్కువ కొడుతున్నాయి కదా స్కోర్. సో బాగా ఆడితే చెప్పలేము. అండ్ మీరు సిఎస్కే ఫ్యాన్ అన్నారు, ఎప్పుడు కంబ్యాక్ మళ్ళీ మనం? అది వస్తూనే ఉంటుంది. ఈసారి మిస్ అయింది ఎందుకంటే టీం సరిగా లేదు. నెక్స్ట్ టైం 100% గెలుస్తుంది. సో అంటే నెక్స్ట్ 2027లో హార్దిక్ పాండ్యా కూడా సిఎస్కే టీంలో జాయిన్ అవుతున్నాడు అని అంటున్నారు. ఎవరు జాయిన్ అయినా కానీ అక్కడ సపోర్ట్ ఓన్లీ ధోనీకి. సో ఎవరు ఆడినా హ్యాపీయే. సో ఎక్స్పెక్టింగ్ సిఎస్కే బాగా ఆడుతుంది నెక్స్ట్ ఇయర్, అంతే. సో అంటే ధోని రిటైర్మెంట్ అనఫిషియల్గా ప్రకటించాడు ఈ 2026? అది మేము చెప్పలేము. అది ఆయన ఎక్కడ ఉంటే మేము అక్కడ సపోర్ట్ చేస్తాం, ఆయన లేకపోతే సో వేరే టీం సపోర్ట్ చేస్తాం. రుతురాజ్ కెప్టెన్సీ కూడా చాలా మంది సిఎస్కే ఫ్యాన్స్కి నచ్చట్లేదు అంట, నిజమేనా? అది మనం చెప్పలేము. మన ఏ సిచ్యువేషన్ లేదు, నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదు? ఆ డిసిజన్స్ అతను తీసుకోవట్లేదు ధోనీలకు. అంటే ఆయనతో కంపేర్ చేయడం తప్పు, బట్ స్టిల్ కొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు. ఆయన బ్యాటింగ్ కానీ చాలా ఇంప్రూవ్ అవ్వచ్చు. సో ఫైనల్గా ఆర్సీబీ సెకండ్ కప్ లోడింగ్ అంటారా? చెప్పలేము. జీటీ కూడా సెకండ్ కప్, థర్డ్ కప్ చెప్పలేము. సెకండ్ కప్ అది కూడా లోడింగ్. మీ ఒపీనియన్ ఏంటి ఫైనల్గా? హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ జీటీ. సో జీటీ గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి.